ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. ఆమేన్. అందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారా అందరూ కూడా? వెరీ గుడ్. సంతోషంగా ఉన్నారా అందరూ? ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది దేవుని సన్నిధికి కృతజ్ఞతతో వచ్చారు మీలో? అందరూ చేయలేదుతారు. ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మాలి చెప్పాలి? నిజంగానే కృతజ్ఞతతో వచ్చారా? చూడండి, ఆయన పిల్లలుగా మనమందరము ఆయన సన్నిధిలో కనపడడానికి ఎంతో సంతోషం. ఆమేన్. హల్లెలూయా. అవును కదా? చెప్పండి. నా చిన్నప్పుడు మేము వేరే ఉద్యోగాలు బయటకున్నప్పుడు ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు ఎంత పండగలా ఉండేదో మా ఇంట్లో మా తల్లిదండ్రులు. ఎంత సంతోషం, అవునా? మా పిల్లలు వచ్చారు అని చాలా చక్కగా ఉంది. సేమ్ అదే యాటిట్యూడ్ దేవుడు తన మహిమతో మనల్ని నింపి, మన కృపతో నింపి మనల్ని ఆయన బిడ్డలుగా ఉన్నారు కాబట్టి ఆయన సన్నిధిలో కనుక మనం కనబడితే అంత సంతోషాన్ని దేవుడు వ్యక్తపరుస్తారు అన్నమాట. దేవుని స్తోత్రం కలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది అమాయకులతో చాలా బాధ ఏర్పడతారు. దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. హల్లెలూయా. సో వాక్యాలకు వెళ్దాం. దేవుడు ఈ రోజున ఏం మాట్లాడతాడు మనతో చూడండి. ఓకేనా? మీరు విన్న ప్రతిసారి, వాక్యాన్ని విన్న ప్రతిసారి మీరు ఏమైనా నేర్చుకుంటున్నారా? లేకపోతే సరదాగా వినేసి అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారా? నేర్చుకుంటున్నారు కదా? అలా నేర్చుకుంటేనే దేవునితో కలిసి నడిచినట్లు. ఆమేన్. హల్లెలూయా. మీరు దీవించబడుదురు గాక. వాక్యంలోకి వెళ్దాం. వెలుగును గూర్చి ఈరోజు కొంత నేర్చుకుందాం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఓకేనా? వెలుగు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు చూసుకుందాం. దయగల ప్రభా, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా, ఈ పక్షంగా నేను నిలబడి ఉంటుండగా మాట్లాడేది నాయన మీరు, నేను కాదు. నన్ను వాడుకొని మాకు అందరికీ కావాల్సిన చక్కటి నీ యొక్క ఉపమానము మాకు అనుగ్రహించి ఆ ప్రకారంలో మేము నడిచినట్లుగా నీ ప్రభు నైనా పరిశుద్ధాత్మ సన్నిధిని నడిపింపు మాకు అనుగ్రహించినట్టు మనం పొందుకోమని సమయాన్ని నన్ను, మా ప్రియులను, నా సంఘాన్ని చేతికి అప్పగించుకుంటూ లైవ్లో చూస్తున్న బిడ్డలందరిని బట్టి ప్రభు మీకు వందనాలు. వారిని బట్టి చేతికి అప్పగించుకుంటూ మనం చేస్తూ యేసే నామములో ప్రార్థించి స్తుతించి అడుగు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ఎంతో దేవునికి కృతజ్ఞతనై ఉన్నాను. అలాగే దేవుడు తన కృపను బట్టి తన మహిమార్థమై మరి తన బిడ్డలకు ఈ విధంగా పరిచర్య చేయడానికి నన్ను ఏర్పరచుకుని నిలబెట్టుకుని వాడుకుంటున్నందుకు దేవునికి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తూ నమ్మకమైనటువంటి విధానంలో చివరి వరకు నా సేవను, పరిచర్యను ఆయన కొరకు సమర్పించి నేను మరి ఆయన ఆ పిలుపుకి మరి అందుకునే వరకు, చివరి క్షణం వరకు ఆయన నిమిత్తం జీవిస్తానని ప్రభు సన్నిధిని బట్టి సంతోషిస్తూ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్త మహిమ ఘనత మన ప్రభువుకి చెల్లును గాక. వెలుగును గూర్చి ఒక ఉద్దేశం ఇక్కడ మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అసలు ఈ వెలుగును గూర్చి అంటే దాని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ వర్తమానం లేక ఈ యొక్క పాఠం గురించి దేవుని యొక్క ఆలోచన నేను నాకు తెలియజేసినప్పుడు, చీకటిలో నుండి వెలుగులోనికి నేను నడిపించినప్పుడు, అంధకారం నుండి నేను విడిపించినప్పుడు, ఈ యొక్క పాపము నుంచి నేను విడిపించినప్పుడు, ఈ శాపంలో నుంచి నేను వారిని తొలగించి వారిని నేను వెలుగుగా నేను చేసినప్పుడు, వారు వెలుగై ఉన్నప్పుడు ఎందుకు నా నిమిత్తం వారు వెలగలేకపోతున్నారు? ఎందుకు నా నిమిత్తం వారు ఆరిపోయిన స్థితిలో ఉన్నారు? ఎందుకు నా నిమిత్తం వారిని వెలిగించినప్పటికీ కూడా వెలగటానికి ఇష్టం లేకుండా ఉన్నారు అనేది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం ఈనాటి పాఠంలో. మీ అందరికి అర్థమైందేమో అని అనుకుంటున్నాను నేను. అర్థమైందా లేదా? ఓకే, చూడండి, ఇది దేవుని యొక్క ఆలోచన.
అయితే ఈ మాట ఇక్కడున్న వారికి, వినుచున్న వారికి దేవుడు ఈ విషయంలో దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు మరి మన యొక్క పరిస్థితి ఏంటి అనేది అంటారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని విడిపించి, మిమ్మల్ని పరిశుద్ధపరిచి, మిమ్మల్ని వెలుగుగా చేయడానికి నేను వెల చెల్లించాల్సి వచ్చింది అని అంటున్నాడు. జాగ్రత్తగా విందాం ఒకసారి, వింటేనే అర్థమవుతుంది. నేను ఏం చేయాల్సి వచ్చింది? వెల చెల్లించాల్సి వచ్చింది అని. నేను వెల చెల్లించానని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని నేను కొనుక్కున్నానని అంటున్నాడు. మీరు దాస్యములో ఉన్నప్పుడు, మీరు బానిసలో ఉన్నప్పుడు, మీరు ఆ యొక్క దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, అది రక్తము వలన కాక తప్ప మరి దేనితో కాదు. కాబట్టి నా రక్తం, నా స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని కొనుక్కున్నానని దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీరు మీ సొత్తు కాదు అని అంటుంది. ఎంతమందికి నమ్ముతున్నారు ఈ మాట? మీరు మీ సొత్తు కాదు. ఎవరైనా చెప్పగలరు నేను నా సొత్తు అని? ఎవరైనా చెప్పగలుగుతారా? లేదు, అవకాశం లేదు. ఎందుకో తెలుసా? ఆయన రక్తంతో మనల్ని కడిగి కొనుక్కున్నాడు కాబట్టి మీరు నా సొత్తు అని అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనము దేవుని యొక్క సొత్తు అన్నాం కాబట్టి ఇప్పుడు మన మీద మనకి ఎటువంటి అధికారము మనకి లేదు, కానీ స్వాతంత్ర్యం ఉంది. ఆ స్వాతంత్ర్యాన్ని బట్టి మనం ఉపయోగించుకొని మనం జీవించిన కాల పరిమితిని బట్టి దానికి ప్రతిఫలం అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మంచి గేదెను కొనుక్కున్నాం, అది పాలు ఇవ్వలేదు అనుకోండి, ఏం చేస్తాం? దాన్ని ఉపయోగం లేదు కదా దానివల్ల, అవునా కదా? చెప్పండి. ఇప్పుడు దేవుడు కొనుక్కున్నాడు మనల్ని, కొనుక్కున్న తర్వాత ఉపయోగం లేదనుకుంది, మనల్ని ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి? ఏం చేస్తాడు చెప్పనా? నరకంలో వేస్తాడా? అంతే కదా, నరకంలో వేస్తాడు, అంతే కదా. అప్పగిస్తాడు దేవుడు, అప్పగించేస్తాడు దేవుడు. చాలా జాగ్రత్త. అప్పగిస్తాడు దేవుడు, నరకంలోకి వేయడు దేవుడు. అది తర్వాత ఇక్కడ భూమి మీద ఉండగానే నిన్ను అప్పగిస్తాడు. చాలా జాగ్రత్తగా. నా రక్తం ఇచ్చి కొన్న తర్వాత నాకు సర్వ హక్కులు, సమస్త అధికారం నీ మీద ఉందని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మనం ఎవరమై ఉన్నామో తెలుసా? వెలుగు వలె ఉన్నాం. మనం వెలుగు సంబంధులు. వెలుగు అంటే ఎవరు? ఒకసారి చూడండి, మనమందరం కలిసి మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వెళ్దాం. 14వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కదా. మీరు లోకమునకు ఏమైనారు? ఈ లోకానికి వెలుగుగా మీరు ఉన్నారు. కొండ మీద ఉన్న పట్టణము మరుగు చేతకి ఏమన్నా అవకాశం ఉంటుందా? చెప్పండి. కొండ మీద ఉంచబడినటువంటి పట్టణం లేక గ్రామం లేక ఊరు, దాన్ని మరుగు చేయగలుగుతామా ఎవరమైనా? ఇంపాసిబుల్. ఎందుకంటే అది హైట్లో ఉన్నది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, వెలుగుతో నింపబడిన నీవు మరుగుగా ఉండటం అనేది అసాధ్యం అని అంటున్నాడు. కానీ నువ్వు ఎందుకు కనబడలేకపోతున్నావో తెలుసా? నీ దేహాన్ని, నీ శరీరాన్ని నీవే ఏం చేసావు? హత్య చేసుకున్నావు. ఇది మహాపాపం. నిన్ను నీవు నిర్మూలించుకోవడం మహాపాపం. ఎందుకంటే నీకు హక్కు లేదంటున్నాడు దేవుడు. మీరు ఈ లోకమునకు ఏమై ఉన్నారన్నాడు? వెలుగు వలె ఉన్నారని అంటున్నాడు. అసలు వెలుగంటే ఎవరు? వెలుగంటే ఏంటి? దేవుడు ఏమన్నాడు? నేను ఈ లోకమునకు ఏమనైనాడు? వెలుగై ఉన్నాను అని అన్నాడు దేవుడు. మనం ఎవరు సంబంధమై ఉన్నాం? వెలుగు సంబంధమై, మనం దేవుని సంబంధమై ఉన్నాం. ఎప్పుడైతే ఆ రక్తముతో మనం కొనబడి ఆ రక్షణలో మనం కొనసాగించబడుతున్నామో, ఆ రక్షణ పాత్రను మనకు అందించాడో దేవుడు, అప్పుడు మనం వెలుగుగా మార్చబడ్డాం.
వెలుగు సంబంధులుగా మనం ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ లోకానికి మీరు ఏమై ఉన్నారన్నాడు? వెలుగు వలె ఉన్నారన్నారు. కొండ మీద ఉంచబడిన పట్టణం మరుగైనట అసాధ్యము. సాధ్యమంటారా? రక్షింపబడిన నీవు మళ్ళీ పాపంలోకి వెళ్ళావనుకో, నిన్ను పాపి అని అనరు, హేళన చేస్తాడు. ప్రభు నమ్ముకున్నాడు రాయుడు. ఇప్పుడు రక్షించబడ్డాడు అనుకుందా, చక్క ప్రభు సన్నిధిలో చక్కగా పెరుగుతున్నాడు. మళ్ళీ తిరిగిపోతులు సమూహంలో చేరాడు అనుకోండి, వాళ్ళ హేళన ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు ఇంకొక రకంగా ఉంటుంది, కానీ ఈ రకంగా తిరిగి వెళ్ళినప్పుడు ఏమంటారో తెలుసా? వీడు దేవుని పెట్టరా, వీడు దేవుని పెట్టా, దారా చేయరా, ఇలాంటి హేళన అన్నమాట. ఇలాంటి పరిస్థితి వస్తుంది. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండుట నేరదు. మనుష్యులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికి వెలిగించుటకు అది దీపస్తంభం మీదనే పెట్టబడును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నిన్ను ఈ లోకానికి వెలుగుకి ఎందుకో చేశాడో తెలుసా? ఈ చీకటి అంధకారం అనే ఈ యొక్క లోకంలో ఈ యొక్క జీవితాలలో నువ్వు వెలుగు ప్రకాశింప చేయడం కోసమే నిన్ను ఈ యొక్క వెలుగుగా చేశాను. ఒక మాట చెప్తాను నీకు. క్రైస్తవ్యము లేక విశ్వాస జీవితము లేకపోతే ఈ వెలుగు సంబంధులు అని దేనికి అది సూచనగా ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు ఒక టీ స్పూన్ ఉప్పు తీసుకుందాం, సాల్ట్. అలా నోట్లు వేసుకోగలుగుతామా? వేసుకోగలుగుతామా? వేసుకుంటే ఏమవుతుంది? ఈ కాంట్ బేర్ దట్. అదే ఒక టీ స్పూన్ షుగర్ నోట్లు వేసుకున్నాం అనుకుంటే తినగలుగుతాం. ఒక టీ స్పూన్ తేనె నోట్లు వేసుకున్నాం అనుకో తినగలుగుతాం. ఎందుకంటే అది రుచికరంగా ఉంటుంది, కానీ ఉప్పు రుచికరంగా ఉండదు. గమనించిందన్నమాట. ఉప్పు అనేది రుచికరంగా ఉండదు, కానీ చక్కెర తేనె ఇవన్నీ కూడా రుచికరంగా ఉంటాయి. అది తినగలుగుతాం, ఇది తినలేము. కానీ ఉప్పు యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? ఉప్పు యొక్క నిర్వచనం ఏంటో తెలుసా? ఇప్పుడు చూడండి, ఒక చక్కటి చేపల పులుసు వండుకున్నారు అనుకోండి. ఉదాహరణకి చేపల పులుసు, నోరులో నీళ్ళు వస్తున్నాయా? చేపల పులుసు వండుకున్నారు అనుకోండి. చేపల పులుసు ఎందుకన్నారంటే నాకు అదే ఇష్టం కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసావు, ఉప్పు వేయలేదు, నువ్వు తినగలవా? ఖచ్చితంగా ఉప్పు అనేది యాడ్ చేయాలి. ఎప్పుడైతే ఉప్పు యాడ్ చేసావో, ఈ ఉప్పుకున్న లక్షణం ఏంటో తెలుసా? చొచ్చుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ పీసులోకి, ఆ గ్రేవీలోకి, ప్రతి కంటెంట్లోకి నువ్వు వేసిన ప్రతి దాంట్లోకి ఏం చేస్తుంది? ఇంజెక్ట్ అయిపోతుంది, ఎల్లు దూచుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట. వెళ్ళిపోయి ఏం చేస్తుంది తెలుసా? రుచి లేని పదార్థాన్ని రుచిగా మార్చి నీకు మధురంగా చేసి నీకు అంత చేస్తుంది. ఉప్పులో ఉన్నటువంటి సారాంశం అలాంటిది అన్నమాట. అర్థమైతే దేవుని స్తోత్రం చెప్పు. అందుకనే మీరు లోకంలో ఉప్పు అయి ఉన్నారు అన్నారు. ఈ లోకం ఎలాంటిదో తెలుసా? టేస్ట్లెస్. మాధుర్యం అనేది లేదు ఈ లోకంలో, రుచి అనేది లేదు ఈ లోకంలో. చెప్పబడి చచ్చిపోయినటువంటి పరిస్థితులు ఉన్న దాంట్లోకి ఉప్పు వలె నిన్ను పంపిస్తున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? చచ్చిన దాన్ని తిరిగి లేవడంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటిది క్రైస్తవ్యం, విశ్వాస జీవితం. ఈ వెలుగు కూడా అలాంటిది. చీకటిలో మగ్గుతున్న నీ గురించి, నా గురించి దేవుడు తన కుమారుణ్ణి పంపించి ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఆయన మనందరికీ వెలుగులో ఆయన నడిపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే ఏమన్నాడు? మీరు ఈ లోకానికి చీకటిగా లేరని అన్నది దేవుడు, మీరు వెలుగై ఉన్నారని అన్నారు. మరి ఎందుకు వెలగలేకపోతున్నారు? మీరు ఎందుకు వెలగడానికి ఆటంకం చూపిస్తున్నారు? మీరు ఎందుకు ఇష్టపడట్లేదు మీరు వెలగడానికి? ఇదే దేవుని యొక్క ప్రశ్న. ఏం తక్కువ చేశాను బిడ్డ మీకు? మిమ్మల్ని కాయట్లేదా? మిమ్మల్ని కాపాడట్లేదా? మిమ్మల్ని సంరక్షించట్లేదా? మిమ్మల్ని పోషించట్లేదా? మరి ఎందుకు అంటే చిన్న కారణాలు బట్టి, అల్పకాలమైనటువంటి విషయాలను బట్టి, నిర్లక్ష్యమును బట్టి, అవిధేయతను బట్టి. మొట్టమొదటిగా మనకు వచ్చే ఎదురయ్యే గొప్ప ఏంటంటే అవిధేయత. అది ఫ్రమ్ ద బిగినింగ్ లోనే అది మనల్ని
మానవుని పట్టి కబళించేసింది అవిధేయత అనేది, ఆజ్ఞ అతిక్రమం. ప్రతి రక్షింపబడిన వాడు సైతం నుంచి అది ఇప్పటి వరకు పీడిస్తూనే ఉంది. దేవుని బిడ్డలారా, గమనించండి ఒకసారి. మనము ఈ లోకానికి వెలుగుగా దేవుడు మనకి అనుగ్రహించాడు, వెలుగుగా ఉంచాడు మనకి. కానీ ఆ వెలుగు ఎక్కడ ఉండాలి? ఎక్కడ పెడితే బాగుంటుంది అది? ఇప్పుడు ఒక లైట్ వెలిగించాము లోపల, ఇప్పుడు లైట్లు ఉన్నాయి, దీన్ని ఎన్ని మూసినా ఆగుతుందా? ఆగుతుందండి? ఆపేస్తే చెట్టు వస్తుంది. అలాగే నీవు వెలుగుతా ఉన్న నీవు నిన్ను ఆర్పాలంటే ఎవడి వల్ల కూడా కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తిరిగి నువ్వు వెలిగించబడాలి, అనేక మందికి నువ్వు వెలుగుగా ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశమే ఉంది. ఆమేన్. హల్లెలూయా. అలాగే మనుషులు మంచి పనులు చూచి పరలోకంలో ఉన్న మీ తండ్రి స్తుతించేలా చేస్తాడు. మీ వెలుగుతూ మీరు ఉన్నారనుకోండి, మిమ్మల్ని చూసి ఏం చేస్తారో తెలుసా? మనుషులు, వీరు దేవుని బిడ్డలు, దేవుని సంబంధులు, వీరు వెలుగు సంబంధులు, వీరు వలన మనము రక్షణ పొంది, వీరు వలన మనం చీకటిలో నుంచి వెలుగులోనికి మనం ప్రవేశించడానికి దేవుని యొక్క బిడ్డల సహాయం మనకు ఎంతో అవసరం ఉందని వాళ్ళు ఏం చేస్తారు? మన దేవుని ఏం చేస్తారు? వాళ్ళు కొనియాడతారు, పొగుడుతారు అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు వెలుగు సంబంధంగా ఉంటే కనుక దేవునికి మహిమ అది వెళ్తాను ఉంటుంది. చూడండి, చాలా సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. నేను పలానా, నువ్వు ఎలా రక్షించబడ్డా అంటే పలానా వాళ్ళ దగ్గర నేను రక్షించబడ్డాను, పలానా వాళ్ళు వాక్యం చెప్పినప్పుడు, పలానా వాళ్ళు దేవుని కోసం మాటలు చెప్పినప్పుడు, పలానా మీటింగ్లో వెళ్ళినప్పుడు చూసారా ఎలా? దట్స్ ద లైట్ ఆఫ్ ద, ఆ వెలుగు సంబంధి అలా ఉంటుంది. ఆ సాక్ష్యం మనం చాలా వింటూ ఉంటాం. ఇప్పుడు మన జీవితంలో కూడా అదే సాక్ష్యం ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా రక్షించబడ్డానంటే, నా తల్లిదండ్రులు నన్ను బాల్యం నుంచి భయభక్తుల్లో పెంచారు, దేవుని యందు మరి ఆ విశ్వాసంలో నన్ను పెంచారు. కాబట్టి ఆ రక్షణ అనుభవం నాకు తెలుసు. నేను ఎలా రక్షించబడ్డాను అంటే నా తల్లిదండ్రులు బట్టి. నేను ఎలా బలపడ్డానంటే ఒక మంచి గొప్ప దైవజనులు, ఒక గొప్ప మరి మరి వర్తమానమును బట్టి నేను బలపడ్డానని నా సాక్ష్యం నాకు ఉంటుంది. అలాగే మనందరికి ఒక సాక్ష్యం ఉంటుంది. అది వెలుగు సంబంధుల యొక్క విషయం అన్నమాట. మరి అదే ఆరిపోతే కనుక నీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించు. ఒక ప్రశ్న దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎందుకు వెలగలేకపోతున్నావు? నీకోసం నేను ఏం చేశాను తెలుసా? వెల చెల్లించాను నేను. దానికి లెక్క చెప్పాల్సిన పని ఉంది నీకు. నువ్వు లెక్క ఇవ్వాల్సినటువంటి అవసరం నాకు ఉంది అన్నాను. ఒకవేళ కనుక నువ్వు ఆ వెలుగు సంబంధంగా కనుక దేవుని విషయంలో కనుక నువ్వు వాడబడుతూ ఉంటే కనుక దానికి రివార్డ్ కూడా దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ బహుమతి ఆయన దాచి ఉంచి పెట్టాడు. నీ బహుమతి ఆయనకు ఇచ్చాడు. లేదా దానికి పర్యవసానం నువ్వు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఒక తలాంతు గలవాడు ఏ రకంగా అయితే వాడు పాతి పెట్టుంచాడు, నువ్వు అలాంటి వాడు కాబట్టి నేను పాతి పెట్టించాను అన్నాడు, అదే నీ మీదకి వస్తుంది. జాగ్రత్త. మనం ఎప్పుడు కూడా ఉప్పులాగా ఉండాలి. క్రైస్తవుడు ఇప్పుడు కూడా ఉప్పుని ఎవరు కూడా లెక్క చేయరు. పైగా అది ఎంత మధురంగా ఇస్తుందో దాన్ని అంత తక్కువ విలువ కలిగి ఉంటుంది అది ఉప్పు. అవునా కదా? చెప్పండి. ఉప్పు ప్యాకెట్ ఎంత ఉంటుంది చెప్పండి? మహా అయితే 20 రూపాయలు ఉంటుంది, 30 రూపాయలు ఉంటుంది. ఈ మధ్యన రేట్లు పెరిగినాయి కాబట్టి 30 రూపాయలు వేస్తాం. అవునా? అదే 1 kg షుగర్ కొనాలంటే 50 రూపీస్ అలాగ ఉంటుంది. అవునా? ఆయిల్ ప్యాకెట్ కొనాలంటే అవి మరి చూడండి. మరి ఇప్పుడు ఉప్పు మానేయచ్చు కదా, నూనెలో నేసి అంత ఖరీదైనది. క్రైస్తవుడు విశ్వాసి దేవుని బిడ్డ అలాంటి వాడు. ఈ లోకం నీకు విలువ ఇవ్వదు. ఈ లోకం నీకు విలువ ఇవ్వదు. ఈ లోకం నీకు విలువ ఇవ్వదు. విలువ ఇవ్వాల్సింది ఈ లోకం కాదు, పరలోకం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక విలువ గురించి, లోక మర్యాద గురించి నువ్వు ఆలోచించుకో. దేవుని పరమందు నీకు ఉన్నటువంటి గొప్ప విలువను అక్కడ బట్టి ఆలోచించి ఇక్కడ నువ్వు పని చేయాలి. దేవుని మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఒకసారి యోహాను సువార్తకు ఒకసారి వెళ్దాం రండి అందరూ కలిసి. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయము 5
35 వచనం ఒకసారి చూద్దాం. నేను చదువుతాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆయన ఎలా ఉన్నాడంటే 35 వచనం 5వ అధ్యాయం యోహాను సువార్త. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు మాత్రమే ఇష్టపడ్డారట. చూడండి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు డైరెక్ట్ గా. అతడు వెలుగుచు ప్రకాశిస్తున్న దీపము, అతని వెలుగులో కొంతకాలం సంతోషించడానికే మీరు వచ్చారు. చూసారా? ఈ అనుభవం ఉందా లేదా ప్రతి వారు? చెప్పండి. రక్షణ పొందుతాము, ప్రభువా నువ్వే దేవుడు అని అంటాము, ప్రభువా నువ్వే సర్వశక్తుడు అంటాము. కానీ తర్వాత ఏమవుతాము? మళ్ళీ మనం వెనక్కి వచ్చేస్తాం. ఎందుకు రావాల్సిన పరిస్థితి? అదే అంటున్నాడు దేవుడు. అదే అంటున్నాడు దేవుడు. వెనక్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది నీకు? నిజంగా మాట చెప్తాను చూడండి. మనము రక్షణ పొందుతాం, దేవుడిని నమ్ముకున్నాను వస్తామే, కానీ మన నేచర్ అనేది మారదు, మన స్వభావం అనేది మారదు. దాన్నే మారు మనస్సు అని అంటారు. ఇప్పుడు చెప్పండి, మారు మనసు లేకుండా కదా మనం రక్షణలోకి వచ్చాం, రక్షణ పొందాం. నీ స్వభావం ఎప్పుడైతే మారదో, నీ స్వభావం ఎప్పుడైతే నువ్వు మార్చుకోవో, నీ స్వభావం ఎలాగైతే అలాగే మార్పులేనటువంటి పరిస్థితిలో ఉందో, అందుకనే నువ్వు వెలుగుగా వెలిగింపబడినప్పటికీ కూడా తిరిగి ఏమవుతావు? నువ్వు వెలుగు ఇవ్వనటువంటి దీపం వలె నువ్వు ఉంటావు అన్నమాట. అంటే నిరుపయోగం వలె నువ్వు ఉండిపోతావు అన్నమాట. ఎందుకు ఇక్కడ ఏం మారాలి? మనకి మన స్వభావం అనేది మారాలి, మన నేచర్ అనేది మారాలి, మన మైండ్ సెట్ అనేది మారాలి మనకి. వీడికి ఇంకా మెచ్యూరిటీ రాలేదురా అని అంటారు. అంటే ఏంటి? అంటే ఏంటి? మెచ్యూరిటీ రాలేదంటే వీడికి అంత అవగాహన రాలేదారా అని అంటారు. చూసారా? ఆ అవగాహన లేకపోతే కనుక ఇలాగే ఉంటుంది ఇది పరిస్థితి. జాగ్రత్త లెక్క చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. ఇక్కడ చూడేమన్నాడు దేవుడు, మీరు వచ్చి ఏం చేస్తారు? కొంతకాలం మాత్రం ఉండి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. ఎందుకు తెలుసా? ఉప్పు అంటే ఇష్టం ఉండదు ఎవరికి కూడా. ఒక మాట చెప్పనే ఉండండి నన్ను. చాలా మంది దేవుడు పేరు చెప్పి దేవుడిని వాడుకుంటూ బతికేస్తా ఉంటారు. ఆశీర్వాదాల గురించి, అవకాశాల గురించి, వారి యొక్క తృప్తి నిమిత్తము దేవుడిని పేరు పెట్టుకొని దేవుడిని వాడుకుంటూ ఉంటారు. దేవుని వాడుకుంటూ ఉంటారు. క్రైస్తవం ఏమంటే విశ్వాసం అంటే అది కాదు. దేవుని పేరు పెట్టి వాడుకోవడం కాదు దేవుడిని. దేవుని నామము పేరట మనం జీవించాలి. ఆయన నామమును బట్టి మనం జీవించాలి. ఆయన నామం ఏం చెప్తుంది, ఏం తెలియజేస్తుంది మనకి? ఎన్ని సంపాదించుకున్న బిడ్డ అని చెప్పిందా మనకి అందరికి? నువ్వు నా విషయములలో బహు జాగ్రత్తగా ఉండాలి, నా ఉద్దేశంలో నువ్వు నెరవేర్చేవాడుగా ఉండాలి అనేది చెప్తుంది. నీ అవసరాల నిమిత్తమా? ఎప్పుడైతే నువ్వు నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుతావు, నీకు కావాల్సిన కూడా సిద్ధ పెట్టాను. హల్లెలూయా. చూడండి, వాటి గురించి కాదు నీ పరుగు. నువ్వు ఏమై ఉన్నావో దానిని బట్టి నీ యొక్క ఉద్దేశం, నీ పరుగు అనేసి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడతారు. అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదన్నాడు. ఇక్కడ యోహాను గారి గురించి ఒకసారి చూద్దాం. యోహాను గారి సాక్ష్యం ఎలా ఉందో. ఇంచుమించు యేసుక్రీస్తు ప్రభు వారికి యోహాను గారికి 6 నెలలు గ్యాప్లో వీరి యొక్క జననం కలిగింది. లేఖనముల విషయంలో, లేఖనముల ప్రకారంగా యోహాను బాప్తీసం ఇచ్చి యోహాను ఏం చేశాడో తెలుసా? ప్రభు యొక్క రాకడ నిమిత్తము, ప్రభు యొక్క సువార్త నిమిత్తము, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జరిగించాల్సినటువంటి ఆ యొక్క సువార్త, ఆ రక్షణ విషయమే మార్గమును సిద్ధపరచడానికి మొదటిగా యోహాను అనేది బయటకు వచ్చాడు.
యోహాను బాప్తీసం ఇస్తూ అనేక మందికి ఈ యేసుక్రీస్తును కూర్చున్నటువంటి రక్షణ విషయంలో ఆయన మరి ఆ సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయన ద్వారా బాప్తీసం తీసుకున్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? బంధించబడ్డాడు ఒకసారి. అప్పుడు యోహాన్ గారు అంటాడు, మేము ఎదురు చూచిన క్రీస్తు ఇతనేనా లేకపోతే ఇంకెవరైనా వస్తారా అని ప్రశ్నించినప్పుడు యేసయ్య ఒక మెసేజ్ పంపిస్తాడు, కన్న వాటిని విన్న వాటిని గురించి చెప్పండి ఆయనకి అనేసి అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో యోహాన్ గారు రిలాక్స్ అయిపోయారు. ఓకే, నా పని అయిపోయింది. అక్కడితో యోహాన్ గారు సాక్ష్యం అయిపోయింది. ఆయన పని ఏంటి? యేసుక్రీస్తు ప్రభువుకు ముందుగానే ఆయన గర్భం ధరించబడి ఆయన ఈ 6 నెలల క్రితం 6 నెలల ఇన్ గ్యాప్ లో యేసుక్రీస్తు ప్రభువుకు కావాల్సినటువంటి ఆ మార్గము తెరిచేటకు ఫస్ట్ గా దూతగా ఆయన వచ్చాడు. ఎప్పుడైతే మార్గం స్థిరపరిచాడో యేసుక్రీస్తు ప్రభు రక్షణ సువార్త విషయంలో ఆయన చిత్తం అయిపోయింది. అక్కడితో ఇంకా అవసరం లేదు ఆయనకి ఇంక పని లేదు. ఇంకా ఖండించాడు, బుద్ధి చెప్పాడు. ఆయన శిరస్సును వధించే వరకు ఆ స్టోరీ ఇంకా తర్వాత చాలా ఉంది, అది వదిలేసాడు. కానీ చూసారా యోహాను ఏం చేశాడు? ఆయన చిత్తము వెలుగునకు సూచనగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి ఈ రక్షణ సువార్త విషయములలో మార్గమును ఆయన తెరిచేవాడుగా ఈ లోకంలో ఉన్నాడు. ఆయన చాప్టర్ అయిపోయింది అక్కడికి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలిగింది కాక. కానీ యేసుక్రీస్తు ప్రభు అన్నారు, యోహాను కంటే మించినటువంటి సాక్ష్యం నాకుందని అంటున్నాడు. ఆయనకంటే మించిన సాక్ష్యం నాకుంది. ఏంటో సాక్ష్యం చూద్దాం చూడండి ఒకసారి. అదేమనని నేను నెరవేర్చుటకై తండ్రి క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడు, నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడు, నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చిచున్నాడు. చూసారు, ఏదైతే దేవుడు తన తండ్రి తన కుమారుడి పట్ల ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఆజ్ఞలు ఇచ్చి పంపించినాడో అవే ఆయన సాక్షిగా ఉన్నాడు. తండ్రి ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువుని తన సొంత కుమారుడికి ఏం చేశాడు? పాపముల నిమిత్తమే పరిహారార్థ బలిగా గొర్రె పిల్లగా ఆయన వధించబడటానికి, పాప విమోచకుడుగా మనల్ని చేయటానికి ఆయన వచ్చి మనకి సమస్తం ఏదైతే చేశాడో అవే సాక్ష్యమిస్తూ ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చాను అన్నాడు. ఎలాగ తీసుకొచ్చిన వెలుగు? నీ కోసం నా కోసం వధించబడ్డాడు ఆయన, నీ కోసం నా కోసం వెలచెల్లించబడ్డాడు. వెలచెల్లించి ఆ రక్తంతో నిన్ను నన్ను కొనుక్కొని ఆయన వెలుగుగా నిన్ను నన్ను చేశాడు. మరి వెలగటానికి నీకేంటి బాధ? అంత బాధ ఏంటి? అదే అడుగుతున్నాడు దేవుడు ఈరోజు. ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? నీ కారణం ఏంటి చెప్పు. ఏమట్టుగా ఉంది నీకు చెప్పు. ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? ఏమి ఈ లోకంలో ఆశపడుతు, ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నావు? ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? అలక్ష్యం చేస్తున్నావు. నీ జీవితంలో కనుక నేను ఆలస్యం చేస్తే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? తట్టుకోలేవు నువ్వు. ఒక వ్యాధి అనారోగ్యం వచ్చిందనుకో, తట్టుకోలేవు నువ్వు. దేవుడు నేను స్వస్థపరిచేవారు. మరి నువ్వెందుకు దేవుని చిత్తానికి అడ్డుగా ఉంటున్నావు? నువ్వు ఇదే ప్రశ్నిస్తున్నాడు దేవుడు. నువ్వు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? ఈ వెలుగు అంటే దేవుడు ఈ వాక్యం ఎప్పుడైతే నీలో ఉంటుందో, ఈ వాక్యముతో నువ్వు అనేక మందిని నువ్వేం చేయాలి? వెలిగించేవాడుగా నువ్వు ఉండాలి. నువ్వు వాక్య పరిచయం చేస్తూ దేవుని ఈ లోకానికి చాటిస్తూ, ఈ లోకానికి పరిచయం చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని అందించడమే నీకు వెలుగుతో ఉన్నటువంటి ఆ సంబంధం. నీది ఆ వెలుగే నీకు సంబంధం. ఆ వెలుగు సంబంధులుగా నువ్వు ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం. కానీ నువ్వెందుకు లేదో తెలుసా? నీలో వాక్యం లేదు కాబట్టి. నువ్వు వాక్యం వినేవాడుగా అలక్ష్యంగా ఉన్నావు కాబట్టి, వాక్యము వినలేని స్థితిలో ఉన్నావు కాబట్టి, వాక్యాన్ని అలక్ష్యం చేస్తున్నావు, దేవుని అలక్ష్యం చేస్తున్నావు కాబట్టి నువ్వు ఫలించలేని, వెలుగు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. సరే గమనించు, ఎక్కడ నీ యొక్క బలహీనత ఉందో, ఎక్కడ నువ్వు బలహీనుడిగా ఉన్నావో, ఏది నిమిత్తం నువ్వు బలహీనుడిగా అయ్యో ఒకసారి పరీక్షించుకో. యోహాను గారి జీవితంలో మనం చూస్తాం. ఆయన యేసుక్రీస్తు ప్రభువుకి ఆయన మార్గం తెరచేయడానికి ఆయన ముందుగా వచ్చాడు. ఆయన పని చేశాడు, తర్వాత వెళ్ళిపోయాడు, అయిపోయింది తన పని. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు పంపబడ్డాడు తన తండ్రి చేత. ఆయన యొక్క చిత్త ఉద్దేశం ఏదైతే క్రమంగా ఆయన చేసి ఆయన పనిని ఆయన తుదముట్టించాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును కాక. ఆయన పని కూడా అయిపోయింది.
ఆయన పని కూడా అయిపోయింది. ఇప్పుడు త్వరలో ఆయన రానయ్య ఉన్నాడు. వాని వాని క్రియల చొప్పున ఇచ్చుటకు జీతము ఆయన యొద్ద ఉంది. నువ్వు జీతం పుచ్చుకుంటావా, లేకపోతే చెల్లించినటువంటి ఏమంటారు పర్యవసానం చెల్లిస్తావా? ఒకసారి అర్థం చేసుకో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్మనటువంటి వారికి ఒక శిక్ష ఉంటుంది. దేవుని నమ్మి విశ్వసించి రక్షణ పొంది అవిధేయత వెనక్కి వెళ్ళిపోయిన వాడికి మరొక శిక్ష ఉంటుంది. చాలా జాగ్రత్త. ఆయన వెలకి ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. అవునా? నేను అలాంటి వాడిని నీకు తెలుసా? నీకు సావుకారు దగ్గరికి ఇచ్చిండుంటే నేను వడ్డీతో తీసుకుందినే వేసేయండి రవిని చీకటి కొట్లు కాళ్ళు చేతులు కట్టేశాను. అదే పరిస్థితి అవుతుంది. నువ్వు వెలుగుగా చేయబడి వెలుగుగా కనుక నువ్వు పని చేయకపోతే నీ పరిస్థితి కూడా అదే. ఏ మాత్రం నీకు ఇంకా దాంట్లో డౌట్ అనేది లేదు. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నీకు ఇచ్చిన రక్షణ భాగ్యం ఏది? రక్తము పంచుకుని బిడ్డను మనం వదులుకుంటామా? చెప్పండి. నేను ఒక విషయం చెప్తాను. నా బిడ్డ ఆల్మోస్ట్ చిన్నప్పుడు చాలా సంవత్సరాల నుంచి సిక్. ఆమెతో నేనే ఉంటాను ఎక్కువ. ఒక టైంలో విసుకొచ్చేసింది నాకు. అంటే ప్రేమ పోయింది అనేది కాదు, విసుకొచ్చేసింది నాకు. నా వల్ల కాదు. ఇంకా నేను హాస్పిటల్స్ తిరగలేక చేయలేక చాలా నాకు విసుకొచ్చేసింది అనమాట. ఓ పక్కన వాడి బాధ చూసి. కానీ విచిత్రం ఏంటో చెప్పనా, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విసుకోడు. ఎప్పుడు విసుకోడు దేవుడు. మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని అపరాధాలు చేసినా ఆయనకి మరి వ్యతిరేకంగా మనం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా మనల్ని విసుకోడు. ఏం చేస్తాడు దేవుడు? క్షమిస్తాడు. ఈ శరీరము కన్న బిడ్డలన్నా వదులుకుంటుంది, కానీ ఆయన మాత్రం మనం వదులుకోడు. అది గొప్ప ప్రేమ. సీ హిజ్ లవ్ ఇన్ హిజ్ ఐస్. ఆయన కళ్ళలో ఆయన ప్రేమ చూడండి. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా జాలి కలిగినటువంటి హృదయంతో నేను చూస్తూనే ఉంటాడు దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన అలాంటి గొప్ప ప్రేమ మన దేవుని యొక్క ప్రేమ. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా, అలాంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి బీ కేర్ఫుల్. ఆయన నిన్ను వెలుగుతో నింపాడు. ఆయన స్వరక్తం ఇచ్చి. కానీ ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. యోహాను సువార్త 12వ అధ్యాయానికి ఒకసారి వెళ్దామండి. క్లోజ్ సూన్. 12వ అధ్యాయం యోహాను సువార్త 35వ వచనం. ఫస్ట్ 12వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చూద్దాం. అందుకు యేసు వారితో ఇలాగన్నాడు, మీ మధ్య వెలుగు ఉండేది ఇంకా కొంతకాలము మాత్రమే అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆల్రెడీ చీకటి కమ్ముకొస్తా ఉంది. వస్తుందా లేదా? వస్తుందా లేదండి? చీకటి కమ్ముకొస్తుందా లేదా? వస్తుందా? అది చూడు. కొంతకాలము మాత్రమే వెలుగు మీతో ఉండబోతుంది. అంటే ఏంటి? తన సన్నిధి మన నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకప్పుడు ఏమవుతుంది? కంప్లీట్గా డార్క్నెస్. అప్పుడు కయ్యో మొయ్యో ఏమన్నా నథింగ్. ఎట్లాంటి ఆన్సర్ కూడా నీ దగ్గర ఉండదు ఇక ఆ టైంలో. అర్థమవుతుందా? వెలుగు సంబంధాల కోసం చెప్తున్నాడు ఈ మాట. ఇంకా కొంతకాలం మాత్రమే, ఇంకా కొంతకాలం మాత్రమే మీ దగ్గర అది ఉంటుంది, వెలుగు ఉంటుంది. దాని తర్వాత చీకటి మిమ్మల్ని కమ్ముకుంటున్నట్లు మీరు వెలుగులోనే నడువుడి అని అంటున్నాడు. సమయం ఉండగానే ఏం చేయాలి? ఇల్లు చక్కబెట్టుకోవాలని ఒక మాట ఉంది. అవునా? వెలుగు ఉండగానే మనం ఏం చేయాలి? ఆయన యొక్క చిత్తమును మనం నెరవేర్చేవారుగా ఉండాలి. గమనించండి, ఇక్కడ యోహాన్ గారు తన సాక్ష్యాన్ని ఇక్కడ ప్రూవ్ చేశాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువుకు ముందుగా వచ్చి ఆయన మార్గం సరళం చేసిన వాడిగా ఉన్నాడు. మనము కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండాలి. అందుకనే నిన్ను నన్ను వెలుగుగా చేశాడు ఆయన. వెలుగు సంబంధుల వల్లే మనం చేశాడు ఆయన. వెలుగు సంబంధించినట్టు కార్యాలు మనం చేయాలి. ఏం చేయాలని మీకు అర్థమవుతుందా లేదా?
ఒక మాట చెప్తాను చూడండి. వెలుగు అనగా దేవుడు, దేవుడు అనగా వాక్యము. ఎప్పుడైతే ఆ వెలుగు అనే వాక్యాన్ని, దేవుడు అనే వాక్యాన్ని మన హృదయంలో చొచ్చుకొని ఆ వాక్యం ప్రకారంగా దేవుని యొక్క చిత్తాన్ని, అంటే సువార్త ప్రకటించే విషయంలో, దేవుని ప్రకటించే విషయంలో దేవుణ్ణి ఈ లోకానికి పరిచయం చేసి, మరి ఎందరైతే ఈ యొక్క చీకటిలో ఉన్నవారు, అవిశ్వాసంగా ఉన్నవారు, దేవుని ఎరగనటువంటి వారుగా ఎవరైతే వారు ఉన్నారో వారికి ఈ వెలుగు అనే వాక్యముతో వారు పరిచయం చేసి, వాక్యముతో వారిని కట్టి దేవుని పరిచర్య చేయటమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ పని నిమిత్తమే నిన్ను నన్ను ఆయన ఏం చేసుకున్నాడు? ఎన్నుకున్నాడు. చూసారా, మనకంటే గొప్పవారు ఉన్నారు లేరా? మనకంటే తెలివైన వారు ఉన్నారు లేరా? ఉన్నారు. కానీ మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? అన్రికగ్నైజ్డ్ పర్సన్స్ మనం. అందుకనే నిన్ను నన్ను ఎన్నుకున్నాడు ఆయన. జ్ఞానహీనులను ఎన్నుకున్నాడు, బలహీనులను ఎన్నుకున్నాడు ఆయన. ఎన్నికలైనటువంటి వాళ్ళని ఎన్నుకున్నాడు ఇక్కడ మనల్ని. ఎందుకు తెలుసా? వాళ్ళని సిగ్గుపరచడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఆ బాధ్యత నీకు నాకు అప్పగించాడు దేవుడు. అది నిర్వర్తించాలనే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆకాంక్ష అన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక కొంతకాలమే చీకటి ఉంటుంది కాబట్టి ఆ చీకటి మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకున్నట్లు మీరు వెలుగుండగానే గడుగుడి. చీకటి నడిచివాడు తను ఎక్కడికి పోవచ్చున్నాడు ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగినట్లు మీరు వెలుగుగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ చీకటి ఈ లోకాన్ని కమ్మే విషయంలో వస్తుందో నీ వెలుగు సంబంధులందరూ కూడా తీసేసుకుంటాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ ఉంచాడు, ఇక్కడ ఉంచడు. ఇక్కడ ఎందుకంటే చీకటిని పంపించేది దేవుడే. అది వస్తుంది, తరుముకుంటా వస్తుంది. ఎందుకు తెలుసా? ముంచు వేయటానికి. అప్పటి వరకు కనుక ఇప్పుడు రక్షించబడి కూడా నువ్వు చీకట్లో ఉంటే కనుక ఇప్పుడే నువ్వు మేలుకో. ఇప్పుడు నువ్వు మేలుకొని వెలుగు సంబంధిగా ఉండు. దేవుని కొరకు, ప్రభు కొరకు, ఆయన చిత్తం కొరకు నువ్వు పనిచేసేవారుగా ఉండు. చీకటి రాబోతుంది. చీకటి రాకముందు నేను ఏం చేస్తా తెలుసా? తీసేస్తాడు ఎక్కడి నుంచి. ఆయన సన్నిధికి తీసుకుంటాడు నేను ఎక్కడి నుంచి. అప్పుడు మొత్తం ఈ చీకటితో ముంచివేసినప్పుడు బహుభయంకరమైనటువంటి శ్రమలు, బహుభయంకరమైనటువంటి తెగులు, బహుభయంకరమైనటువంటి పరిస్థితులు, ఇంకా ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, నీకు సన్నిధి ఉండదు, సేవకుడు ఏమో ఉండడు. కాక దేవుడు అసలే ఉండడు ఇంక నీకు అక్కడ. ఆ చీకటి రాకముందే నువ్వు మేల్కో. చీకటి రాకముందే నువ్వు మేల్కొని ఆయన వెలుగు సంబంధంగా ఉండి, వెలుగు సంబంధంగానే ఇక్కడి నుంచి గొప్ప సాక్ష్యంతో, ఎలాగైతే యోహాను గారు చేసిన సాక్ష్యం, యేసుక్రీస్తు ప్రభావిత సాక్ష్యం ఎలాగైతే ఉందో ఆ సాక్ష్యాన్ని నువ్వు పట్టుకుని వెళ్ళినప్పుడు ఆ సాక్ష్యాన్ని బట్టి నీకు అక్కడ జీతం వస్తుంది, స్థానం వస్తుందని మర్చిపోకు ప్రియ దేవుని బిడ్డ అని దేవుని నామం బట్టి మేము బ్రతిమాలి మనవి చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఏదైతే కష్టపడి పని చేస్తావో, ఇక్కడ ఏదైతే నువ్వు పట్టుకుంటావో దానికి సంబంధించి నీకు అక్కడ జీతం వస్తుంది తప్ప, ప్రభు నన్ను క్షమించు, నేను పాపిని, నేను కుడివైపు దొంగ ఎలాగైతే క్షమించబడ్డాడో తీసుకెళ్ళిపోయి నన్ను కూడా అలా తీసుకెళ్ళిపోతాడు, తీసుకెళ్ళాడు అక్కడ. ఆ స్టోరీ వేరు. చాలా మంది ఆ కాన్సెప్ట్ ఫాలో అవుతారు. ఏముంది చివరిలో చచ్చిపోయే ముందు బెడ్ రిన్ అవుతాం కదా. బెడ్ రిన్ అవుతాడు, అయ్యో ప్రభా నన్ను క్షమించు, నన్ను ఎలాగున్నాను అలాగున్నాను అంటే అయిపోతుంది అంతే. నా స్నేహితుడు ఒకసారి అన్నాడు, ఏముంది ఎంజాయ్ చేయాలి అంతే లైఫ్ అంతా. చివరిలో ఏముంది, ఫాదర్ ఫర్గివ్ మీ ఎవరీ మై సిన్స్ లార్డ్ అంటే సరిపోయా, తీసుకెళ్ళిపోతాడు అంట. అంత పిచ్చోడు కాదు దేవుడు, నీకులాగా నాకులాగా. నీ క్రియలను బట్టి నువ్వు రక్షణ పొందుకోలేదు, ఆ స్టోరీ వేరు ఉంటుంది. నువ్వు రక్షణ పొంది తెలిసి అన్ని చేసినావు అనుకో, దాని యొక్క పర్యవసానం ఇంకా వేరేగా ఉంటుంది అనమాట. నీ విలువైన రక్షణ నీకు ఇచ్చినప్పుడు అంతే ఇంపాక్ట్, శిక్ష కూడా నీ మీద ఉంటుందని మర్చిపోకు ప్రియా నేస్తమా, నా స్నేహితుడా. ఇంకంతకు మించి ఏం కావాలి? వాక్యం బాగుందంటే బాగుందండి, సార్ సరిగ్గా లేదండి, అయి కాదా నువ్వు చెప్పాల్సిందే. నేను నా స్వబుద్ధిని మార్చుకున్నానా లేదా, నా యొక్క అంతరంగంలో ఉన్నటువంటి స్థితిని నేను మార్చుకున్నాను లేదా, నేను ఎవరై ఉన్నాను, నేను దేవుని కోసం నేను ఏం చేస్తాను, అది ఆలోచించాలి. నువ్వు ఎవరికి రివార్డులు ఇవ్వక్కర్లేదు, ఎవరికి అవసరం కూడా లేదు నీ రివార్డులు. నీకు రివార్డ్ ఇవ్వాల్సింది ఎవడో కూడా కాదు, దేవుడు నీకు రివార్డ్ ఇవ్వాలి. నీకు ఏ రివార్డ్ ఇస్తున్నాడు దేవుడు? వార్నింగ్ ఇస్తున్నాడా, రివార్డ్ ఇస్తున్నాడా? ఒకసారి ఆలోచించు. Think about yourself. Finally, I close the message. Last scripture. ఎస్ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఒకసారి వెళ్దాం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. హల్లెలూయా. చూసారా ఇక్కడ ఏమంటున్నాడు? అందుచేత నిద్రించుచున్న నీవు ఏం చేయాలంక? అట్లీస్ట్ వేకప్ ద డార్క్నెస్. చీకటి అని నిద్రలోంచి లే, ఆ మత్తులో నుంచి లే అని అంటున్నాడు దేవుడు. ఎక్కడైనా సరే లేకు, ఇప్పటికైనా సమయం ఉంది నీకు, చిన్న అవకాశం ఉంది నీకు, ఇప్పటికైనా లే, నిద్రపోతున్నావు కదా లే అంటున్నాడు. చూసారా, వాడంతటికి కూడా నష్టం వచ్చిందా లేదా? అవిధేయతను బట్టి హ్యాపీగా నిద్రపోతున్నాడు అక్కడ లోపల బ్రదర్. చూసారా, ఒక్క అవిధేయత నీ ఇంటిలో నీ ఒక్కను బట్టి చెప్తున్నాను చూడండి, ఇల్లంతా కూడా నరకంలా తయారవుతుంది. అందుకనే ఇంటిళ్ళ పాది కూడా మనం రక్షణలో మనం ఉంటామో అప్పుడు దేవుడు మనతో నివసిస్తాడు. నమ్మితే ఆమెనని చెప్పండి. మనం తయారు చేసుకోవాలి. భర్త భార్యని, భార్య భర్తని, బిడ్డల్ని, తల్లిదండ్రులని తయారు చేసుకుని కుటుంబంగా మన కుటుంబ రక్షణలో మనం కొనసాగడం చాలా ప్రాముఖ్యం. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉందో అది మనం తెలుసుకుని అది చేయటం మనం చాలా ప్రాముఖ్యం. చిన్నతనంలోనే నా పిల్లలకు చెప్పాను, విల్ ఆఫ్ గాడ్, వాట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తం ఏమైంది నాలో అనేసి అనమాట. దేవుని చిత్తం ఏమై ఉంది నాలో అనేసి అనమాట. చూడండి, యేసయ్య ఎప్పుడు కూడా 3.5 సంవత్సరాలు ఆయన చిన్నతనంలోనే యోసేపు గారు చనిపోయారు. చనిపోతే కుటుంబ బాధ్యత ఆయన యేసుక్రీస్తు ప్రభువు చేశారు. ఆయన కార్పెంటర్ పనిచేసి కుటుంబాన్ని పోషించాడు. ఆయన తన తల్లిని, తన సహోదరుల్ని పోషించాడు. ఆయన వాళ్ళకి పొజిషన్స్ ఇప్పించాడు దేవుడు యేసయ్య. లాస్ట్ 3.5 years మాత్రమే ఇల్లు వదిలిపెట్టి బయటకు వచ్చాడు. లాస్ట్లో 5వ మాట 6వ మాట వచ్చాడు, ఇదిగో నీ అమ్మ, ఇదిగో నీ సుతుడు అని అంటాడు. యోహాను సీమోన్కి చెప్తాడు తన తల్లిని. తన తల్లి సీమోన్తో అంటాడు, ఇదిగో నా తల్లి అనేసి అన్నాడు. ఎందుకు తెలుసా? ఎవరు లేరు ఆమెను చూసుకోవటానికి. ఆయన శిష్యుడికి చెప్తాడు. ఆయన శిష్యుడు కూడా కాదని సీమోన్ చెప్తా ఉంటాడు అన్నాడు. దేవుడు కూడా అన్ని మీకేం తెలుసు బ్రదర్, మాకు అన్ని బాధలు ఉంటాయి అన్నాడు. అన్నీ కూడా అనుభవించాడు దేవుడు. అన్నీ అనుభవించాడు దేవుడు. అన్ని అనుభవించే, కుటుంబ పరిస్థితులు అనుభవించే వచ్చాడు. అదే మన నిమిత్తం ఏం చేశాడు? ఆయన దరిద్రుడయ్యాడు మన ఐశ్వర్యంతో చేయడానికి. ఆయన పాయింట్అవుట్ చేయడానికి ఎక్కడ కూడా అవకాశం మనకు లేదు. ఆయన కూడా చాలా కష్టపడ్డాడు. లాస్ట్ 3.5 years ఆయన ఏం చేశాడు? ప్రతి విషయంలో చాలా గమనించింది మాట, ప్రతి విషయంలో ఉదయకాలంలో దేవునితో ఆయన మాట్లాడేవాడు. ఈ రోజు నేను ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ పని దేవుని దగ్గర అడిగిపోడు ఆయన. చాలామంది, నేను తప్పుగా అనుకోకండి, సేవకుడిని కదా అని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారో, సేవ చేయడానికి ఎక్కడి వరకు వెళ్ళిపోతారు. నిన్ను ఎక్కడ పనుందో నీకేం తెలుసు? ఎక్కడ అడుగు పెట్టాలో నీకేం తెలుసు? నువ్వు యజమానుడు పనిలోకి వెళ్తావు ఉదయకాలము. వెళ్ళిన తర్వాత యజమానుడు ఏం చేస్తాడో, ఇదిగో ఇదంతా కూడా మీరు సేద్యం చేయలేదు, కోత కోయండి, చివరికి నేను జీతం ఇస్తాను, ఆ డైరెక్షన్ ఇస్తాడే కూడా చెప్పండి ఒక మాట. అవునా? ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? హయ్యర్ అథారిటీ ఏం చేస్తుంది? ఈ రోజు నీకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇది చేయాలి, ఈ ప్రాజెక్ట్ ఇస్తారా లేదా? ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, మీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం ప్రాజెక్ట్ ఇస్తారు లేదా? అంతేగాని వెళ్ళిపోయి ఏది పడితే చేస్తారు అవుతుందా? అలాగే ఉంది పరిస్థితి. అది ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. నిన్ను ఎక్కడికి పంపించాలనుకున్నా అది చిత్తం తెలుసుకో ముందుగా. దేవుడు నిన్ను నీ పక్కన ఏం ఆలోచిస్తున్నా, నిన్ను ఏం చేయాలనుకున్నా, నేను ఎక్కడ పంపించి అది తెలుసుకో. నువ్వు మూర్ఖుడుగా అటు ఇటు వెళ్ళిపోతా, అది కాదు. అది నేను నేర్చుకున్న డిసిప్లిన్ అది. అందుకే మేము ఎక్కడ స్టెప్ వేయాలన్నా ఫస్ట్ గాడ్ దగ్గర అడుగుతాం మేము అనమాట. అప్పుడు దగ్గర నుంచి వెళ్ళాలి. మరి వాళ్ళు తెలుసుకుని చేస్తారా, తెలియక చేస్తారా నాకు తెలియదు, కానీ అది కాదు చేయాల్సినటువంటి పని. చాలా సాక్ష్యాలు విన్నాను నేను. ప్రాణాలు కూడా వదిలేసినటువంటి పరిస్థితి అయిపోయింది వాళ్ళ జీవితం. అది కాదు అక్కడ. రైట్ టైం అండ్ రైట్ ప్లేస్ అండ్ రైట్ వే, అది మనము తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కుతాం కదా,
ఏం చేస్తుంది ఆ డిపార్ట్మెంట్? ఏం చేస్తుంది? ఆ డెస్టినీ చేస్తారు ఫ్రమ్ టు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అంతే వాడి పని. అలా కాకుండా వాడికి ఇచ్చేది ఎక్కడ పోతే ఎక్కడికి వెళ్తే ఏమవుతుంది? అలాగే ఉంటుంది కూడా ఇదంతా కూడా. దేవుని యొక్క ఉద్దేశమును మనం ఎరిగి, దేవుని యొక్క చిత్తమును మనం ఎరిగి ఆ ప్రకారంగా మనం నడవాలి. అది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ 14, అందుచేత నిద్రించిన నువ్వు మేల్కొని మృతులలో నుంచి లేము, క్రీస్తుని మీద ప్రకాశించిన ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోని యొక్క సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా ఈ మాట? ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా? చీకటి త్వరలో రానై ఉంది. మీరు ఆల్రెడీ వెలుగు సంబంధులుగా వచ్చి వెలుగులో ఉండి మీకు కొంతకాలము ఇష్టంగా జీవించి తిరిగి వెనక్కి వచ్చేసారు దేవుని నుంచి. ఎందుకు తెలుసా? ఉప్పు రుచిగా ఉండదు, రుచిని ఇస్తుంది కాబట్టి. ఆ మర్మం మీకు తెలియదు కాబట్టి, దాంట్లో ఉన్న బెనిఫిట్ మీకు తెలియదు కాబట్టి మీరు వచ్చేసి. ఎందుకు తెలుసా? దేవుడిని ఏదో వాడుకునేవాడు మాత్రమే అలా ఉంటాడు. దేవుని కొరకు యేసు నామమున నిమిత్తము జీవించేవాడు మాత్రం దేవుని కొరకు ఉప్పు వలె వాడు చొచ్చుకుంటూ పోయి రుచులైన వాడికి, చచ్చిన వాడికి తిరిగి జీవం ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆడు క్రైస్తవు. మరి నువ్వు ఎలాంటి క్రైస్తవుడు? నువ్వు వెనక్కి వచ్చేసావు అని అంటే దేవుని అలుసుగా తీసుకొని, అవకాశంగా తీసుకొని, అసదాగా తీసుకొని వాడుకునే విషయంలోనే నువ్వు దేవుని కొలుస్తున్నావే తప్ప అదర్వైజ్ లేదు. కానీ నిజమైన వాడు ఏం చేస్తాడో తెలుసా? యోహాను వలె తండ్రి చిత్తమును నెరవేర్చు వలె, యేసుక్రీస్తు ప్రభు వలె అనేక అపోస్తుల వలె వారు దేవుని నిమిత్తము ఉప్పు వలె, వెలుగు వలె ఈ లోకానికి వచ్చి ఈ వారి యొక్క జీవితాన్ని ఈ లోకానికి, ఈ ప్రపంచానికి వారు అర్పించి గొప్ప రక్షణ ఈ లోకానికి ఇచ్చారు. నువ్వు నిన్ను రక్షించబడ్డావంటే మహానుభావులు ఎంతమంది నీ కొరకు నాకు ప్రాణం బలి కాదా? ప్రాణత్యాగం కాదా? దేవుని యొక్క చిత్తం నెరవేర్చిన వారు కాదా? వెలుగు సంబంధాలుగా వాళ్ళు ఉండి మనకు వెలిగించిన మనల్ని వెలిగించిన వారు కాదా వారు? మరి ఏమైపోతున్నావు నువ్వు? నీ పరిస్థితి ఏంటి? బీ కేర్ఫుల్. డార్క్నెస్ ఇస్ కమింగ్. అది ఎప్పుడైతే వచ్చిందో నేను ఇంకెవరు రక్షించలేరు. అవకాశం సద్వినియోగం చేసుకుంటావా? దినములు చెడ్డవి, బహు చెడ్డవి కనుక సమయం సద్వినియోగం చేసుకో. వాడు చేద్దని అంటున్నాడు దేవుడు. డేస్ చూడండి ఎలాగైపోతున్నాయి. మొన్న అయింది 10 months ఆల్రెడీ, 9 months ఆల్రెడీ గాన్. ఎంత విచిత్రంగా ఉన్నదో చూడండి ఒకసారి. భయం వేయట్లేదా మీకు? మీకేమి అసలు ఏమనిపించట్లేదా మీకు? దేవుని బిడ్డలారా, చివరి దశలో మనం ఉన్నాం. వీఆర్ లాస్ట్ జనరేషన్. మనం అక్కడ యుద్ధాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా దేవుని స్తోత్రం, నీకు నాకు క్షేమం ఉంది. ఇక్కడ ఇశ్రాయేల్ దేశంలో ఎలా ఉన్నది? కంటికి మీద కునుకు లేదండి వారికి. చిన్న బిడ్డలు, పసిపిల్లలు, తాగటానికి పాలు లేవు, హాస్పిటల్స్లో ట్రీట్మెంట్స్లో, గాయాలతో, రోగాలతో భయానకరమైన చీకటి. అదే చీకటి వస్తుంది వస్తుంది వస్తుంది. ఈ లోపు కనుక మనం సిద్ధపడి అనేక మందిని సిద్ధపరిచామనుకో, దేవుడు గొప్ప రివార్డ్ మనకి ఇస్తాడు. నిత్యమైనటువంటి రాజ్యంలో మనకు గొప్ప స్థలాన్ని ఇస్తాడు. దేవుడు మహింపరచబడతాడు. నిన్ను చూసి అనేక మంది ఇక్కడ మహింపరుస్తారు దేవుణ్ణి. నీ దేవుణ్ణి బట్టి నువ్వు చేసిన నీ దేవుడు బట్టి నువ్వు చేసిన కార్యాలు బట్టి అనేక మంది వీరిని బట్టి దేవుడిని స్తుతిస్తారు. దేవుని మహింపరచబడతాడు. తగిన జీతం నీకు ఇవ్వబడుతుంది. మరి సిద్ధపడతావా? ఆరిపోయిన నీవు తిరిగి వెలిగించబడి దేవుని కోసం నడుస్తావా? ఒకవేళ కమిట్మెంట్ కనుక తీసుకుంటానంటే యూ జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఐ విల్ ప్రే ఫర్ యూ దాట్. ఎవరు లేకపోయినా సరే నేను ప్రార్థన చేస్తాను. దయగల ప్రభా, మీకు వందనాలు. ఇదిగో నాయన, వెలిగించినప్పటికీ ప్రభా, ఎందుకు వారు తిరిగి వెనక్కి వెళ్ళిపోయారో తెలియదు నా తండ్రి. నాయన, తిరిగి నీ కృప చేత, నీ జాలి చేత, నీ క్షమాపణ చేత ప్రభా వారిని తిరిగి వెలిగించిన ప్రభా నాయన, వారు నశించిపోకుండా ఆ చీకటుల ప్రభా వారు నాయన మరి మిగిలిపోకుండా ప్రభా నాయన నీ రాజ్యానికి ఎత్తబడి వారు ఉండడానికి కృప దయచేయండి. వారి జీవితంలో వాక్యము అనే నీవు స్థిరపడి నాయన ఒక దాహం, ఒక ఆకలిగా వారు ఉప్పువలే నాయన వారు వెలుగువలే ఈ లోకంలో చిత్తాన్ని నెరవేర్చి వారు ఉండడానికి నీ కృప దయచేసి నడిపించి మహిమ పొందుకోమని
సమస్త మహిమ గంట నీకు చెల్లిస్తూ విన్న వాక్యాన్ని దీవించండి, ఆశీర్వించండి ప్రభావ. వినిచిన ప్రతి బిడ్డలు దీవించబడి ఆశీర్వించబడి నీ మహిమాత్మైన జీవితాన్ని వారు జీవించే కృపను వారికి అనుగ్రహించమని ఇక మహిమ గంట చెల్లిస్తూ యేసే నామములో ప్రార్థన స్తుతించాడు వేడుకొచ్చినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.